हौरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की आड़ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే అయ్య బారమంటే ఏలూరే అయ్య బారు మంచం నెల్లూరే ఈ రోజు మా పటాస్ లో మీ అందరికి తెలిసినట్టు బ్యాండ్ బజా బరాత్ మీ కాల్ ఆన్ స్టేజ్ గెట్ అప్ సీన్ along with Auto Ram Prasad and Victory Venki వెట్టి గుంజుతాంది దీని సూపే నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే కత్తిలెక్క గుచ్చుతాంది దీని సోకే మిస్టర్ 420 ని ప్రమోట్ చేయడానికి పటాస్ లో ఈ రోజు మన ముందుకు వచ్చేస్తున్నారు వరుణ్ సందేశ్ along with ప్రియాంక భరద్వాజ్ మలైపలై మొగాడి బోయ్ బంగారు నా సామి బోయ్ అకసిరి గులాములోయ్ నియోరాని దానలోయ్ మలైపలై మొగాడి బోయ్ బంగారు నా సామి బోయ్ అకసిరి గులాములోయ్ నియోరాని దానలోయ్ హాయ్ వరుణ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ ప్రియాంక ప్రియాంక భరద్వాజ్ అండ్ వరుణ్ సందేశ్ వెల్కమ్ టు ద షో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కంగ్రాట్యులేషన్స్ రీసెంట్ గా నా ఫ్రెండ్ ని బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్నావు ఎలా ఉంది లైఫ్ సూపర్ ఉంది యాజ్ యూజువల్ బాగుంది అండ్ ఇప్పుడు నిజం చెప్పు आप हिंदी और तेलुगु आता थोड़ा थोड़ा అసలు రాదు అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు పిల్లకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రామిస్ చేసేసుకుందాం ఈ రోజు ఈ షోలో ఏం జరిగినా ఏడవము షో వదిలిపెట్టి వెళ్ళను ఓకే ఐ థింక్ వాళ్ళు ఆడుకుంటారు రెడీ స్టవ్ ఆన్ అయింది మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చోవచ్చు మేము మా రోస్టింగ్ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పత్రిక ఈ రోజు మ్యానరిజం ఏంటంటే అమ్మాయిలందరూ ఆన్సర్ చెప్పే ముందు ఎలిపాలు ఓలికమ్మ అని అనాలి ఉల్లిపాయలు కావాలా ఎలిపాలు ఓలికమ్మ అంటే ఏంది అంటే శ్వేత అది అంటది కదా శ్వేత బస్సు సినిమాలో ఎలిపాలు ఓలికమ్మ అని చిన్నప్పుడు వారు అనేవాడు అయితే కొత్త బంగారు లోకం కాబట్టి అబ్బాయిలు లేచి వాళ్ళ పేరు చెప్పగానే ఏకాడా అనాలి ఓకేనా అబ్బాయిలు ఏకాడా అమ్మాయిలు ఏలెలిపాలు ఓలికమ్మ నీకు దండంరా బాబు అని ఎప్పుడు అనాలనిపిస్తుంది హాయ్ రవి అన్న నా పేరు ప్రవీణ్ హాయ్ ప్రవీణ్ ఏకాడా చెప్తా అడుగుతా నైట్ మిడ్ నైట్ సీన్ చూసేటప్పుడు పక్కన ఫ్రెండ్ గాడు వాల్యూమ్ పెంచితే నీకు దండవరా బాబు అనిపించింది నువ్వు ఆన్సర్ చెప్పంగానే హీరోయిన్ వాట్స్ దట్ అన్నది కొంచెం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలి వి వాచ్ నైట్ మిడ్ నైట్ సీన్స్ బిసైడ్ ఫ్రెండ్ వాల్యూమ్ రైజింగ్ midnight 12 o'clock he and his friends watching midnight masala okay. His friend increasing volume he says no dandamra babu ఓకే నెక్స్ట్ ఎలెలిపాలు ఎవల్కమ్మ ఎల్లిపాయలు ఎవరికి కావాలి ఉల్లిపాయలు ఎవరికి కావాలి ఆన్సర్ చెప్పు మనకు యాక్సిడెంట్ అయినప్పుడు మీడియా వాళ్ళు అంబులెన్స్ ని పిలవకుండా ఇంటర్వ్యూ చేస్తే ఓ మై గాడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే రవికి యాక్సిడెంట్ అయింది మీడియా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు అంబులెన్స్ మాట్లాడకుండా ఏమో నో యాంకర్ రవి అనబడే వ్యక్తి ఇప్పుడే ఒక దుర్ఘటనలో చిక్కుకున్నారు ఈయన కాళ్ళు డ్రైనేజ్ లో ఇరుక్కున్నది మరి అసలు ఏం జరుగుతుందో ఊడిపోయింది బ్రేకింగ్ న్యూస్ యాంకర్ రవి చెప్పుడు నెక్స్ట్ ఏకాడా చెప్తారు అన్ని చెప్తారు బైక్ మీద లిఫ్ట్ ఇచ్చినోడు దిగిన తర్వాత డబ్బులు అడిగితే నీకు దన్నరా బాబు అనిపిస్తుంది మళ్ళీ అన్న దింపే అనాలి నెక్స్ట్ ఎలెలిపాలు ఓలికమ్మ యాంకర్స్ అండ్ యాక్టర్స్ ఎప్పుడు రెస్ట్ లేకుండా ప్రోగ్రామ్స్ చేస్తుంటే లైక్ దండం రో బాబా చిన్ని దేవత
ఆలయమే చేసి మాయదా. నెక్స్ట్ ఎలేలిపాలు ఒలికమ్మ ఎలేలిపాలు ఒలికమ్మ. రైతు బజార్లో పని చేసినావా? డాడీని పాకెట్ మనీ అడిగినప్పుడు 500 ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే 10 రూపీస్ ఇస్తారు. డాడీ అడుగు పాకెట్ మనీ దేనికమ్మా? ఖర్చులు. నేనే మీ అమ్మని అడగాలి పాకెట్ మనీ, నన్ను అడుగు. నెక్స్ట్ ఏ కాడా ఏ కాడా ఏ కాడా ఏ కాడా. ఆన్సర్ 4 రౌండ్లు అయినవి ఇంకొక రౌండ్ వేసుకున్నాం రారా అంటే వద్దురా బాబు నీ దండం రా. 4 రౌండ్లు వేసుకున్న తర్వాత ఇంకొక రౌండ్. ఆ రౌండ్లు కాదే, ఈ రౌండ్. నెక్స్ట్ ఎలేలిపాలు ఎలేలిపాలు. ఆన్సర్ అనుమానంతో విసిగించాలి ఎవరుంటే నీకు దండం రా బాబు నన్ను వదిలేయను. వాడు వదిలేసి 2 నెలలు అవుతుంది, నీకు అర్థం కావట్లేదు. కూర్చో. నెక్స్ట్ ఒక మర్దలు వాళ్ళ బాబాయ్ నా కోసం ఒక పాట పాడమంటే వేలం పాట పాడినప్పుడు. నెక్స్ట్ నరేష్ నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు, అప్పుడే ఎదురుగా అందంగా బ్యూటిఫుల్ గా ప్రియాంక అలా నడుచుకుంటూ వస్తుంది. ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ వస్తే ఏం అడుగుతావు? నీ ఫస్ట్ మూవీలో హీరో ఛాన్స్ ఇస్తావా అని అడుగు. అది ఇంగ్లీష్ లో అడుగురా. గివ్ ఛాన్స్ సెకండ్ మూవీ యూ మీ. గివ్ ఛాన్స్ సెకండ్ మూవీ గివ్ మీ. మేరే ఇప్పుడు ప్రియాంక నేను తీసుకుంటానంట, కానీ నువ్వు కన్విన్స్ చేయాలి. రొమాంటిక్ గా ఐ లవ్ యూ అని చెప్పు, ఒక పాట పాడి, అప్పుడు కన్విన్స్ అయిపోద్ది. ఎంత అందంగా ఉన్నావే. ఇప్పుడు ఇదే పాటని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ లో వాడాలి కోసం. హౌ మచ్ బ్యూటిఫుల్ ఇన్ యు ఆర్ యు. యు ఆర్ మీ. హూ ఆర్ యు? యు ఆర్ నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. నాలో అలజడి అలా అలా. లేపింది. అది ఇంగ్లీష్ లో చెప్పు. మై షేకింగ్ షేకింగ్ యూ. మై షేకింగ్ షేకింగ్ యూ మీ. For sure I'll take you for a singing thing. ఫిక్స్ అయింది, నా లైఫ్ సెట్ అయింది. ఆన్సర్ చెప్పు ఇప్పుడు. ఎక్కడ ఎక్కడ. ఓ ఇది గుర్తుందా ఇంకా నీకు? శ్రీముఖి ఉండి ఎప్పుడు శ్రీను గురించి చెప్తుంటే ఏంద్రా బాబు నేను చెప్తా, బరాబర్ చెప్తా. నీకేంది మధ్యలో? పక్కన మా రవాణా ఉంటాడుగా. చూసుకున్నావు, నేను సీను చూసుకోదా? మా రవాణా ఉన్నాడు. అవి నాకెందుకు? ఫీల్ అవుతాడుగా. ఆడెంత మనసు మీద తీసుకుని అడిగితే ఇలా చేస్తావా? సి ఎంత ఇచ్చి చెప్పించినావు ఇది? డి ఏమి ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. వరుణ్ నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో దండం రా బాబు అని అనిపిస్తుంది? మీకు దండం రా బాబు, మీకు దండం రా బాబు. ఇప్పుడు మిమ్మల్ని రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు గెటప్ సీన్ వన్ రామ్ ప్రసాద్. దంచుకుందాం పాప్కార్న్ పాప్కార్న్, పాటలో సినిమా హాల్లో హే. దంచుకుందాం స్వీట్ కార్న్ స్వీట్ కార్న్, పక్కనే గోకుల్ చాట్లో. ఇప్పుడు మేము చేసే రోస్ట్ అన్ని కలుపుతారు మాత్రమే. ఆ క్యారెక్టర్ లో వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందని చేసి చూపిస్తాం అంతే అండి. ఫస్ట్ వరుణ్ గారు లొకేషన్ లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్ తో డ్యూయట్లు గానీ యాక్షన్ సీక్వెన్స్ గానీ ఎలా ఉండేది అది చూద్దాం. అది పెళ్లికి ముందు. హీరోయిన్ హీరో రెడీ. ఓకే యాక్షన్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇద్దరం కలిసి హాస్పిటల్ లో మా ఫ్రెండ్ యాక్సిడెంట్ అని చెప్పి ఇద్దరం పరిగెడుతున్నాం. ప్రియాంక, I would like to say one thing. ఎప్పుడా? Yeah. వాట్సాప్ చెప్పి Yeah, actually చెప్పాలంటే I love you, Priyanka. I love you, Priyanka. వాడికి ఏం కాదు ప్రియాంక. I'm with you. We with you. Okay? No problem. ఫైనల్ కావాల్సింది ఇదే కదా. అక్కడ హాస్పిటల్లో నీ ఫ్రెండ్ చావు బతుకుల్లో ఉన్నాడు, వెళ్ళమనంటే రొమాన్స్ చేస్తున్నారు ఏంటి మీరు మధ్యలో? వన్ మోర్ టేక్, కమ్ ఆన్ సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్. 3 2 1 యాక్షన్. ప్రియా హాస్పిటల్ వచ్చేసింది. హాస్పిటల్ వచ్చేసిందంట. అవునా? ఓకే. ప్రియా కలుపు ప్రియా. ప్రియా ప్రియా ఒక నిమిషం. ప్రియా కళ్ళు తిరుగుతున్నా? ప్రియా ఇటు తిరుగుతా సెట్ అయిపోద్ది. కట్ కట్ కట్. వాట్ ఇస్ రాంగ్ విత్ యు? One more, come on, one more. సీన్ చేంజ్. హీరోకి హీరోయిన్ కి చాలా పెద్ద గొడవ అయింది, విడిపోయారు, బ్రేకప్ సీన్. ఓకే 3 2 1
యాక్షన్. చూడు ఈ రోజుతో లాస్ట్, మన ఇద్దరికి బ్రేకప్. ఇంకో లైవ్ హగ్ ఎందుకు వచ్చాను తెలుసా నీకు? ఎందుకు ఇచ్చావు? తర్వాత నీకు నేను ఇవ్వలేను కాబట్టి. బ్రేకప్ దూరంగా. ఇస్ ఇట్ ఓకే? థ్యాంక్ యూ. మ్యారేజ్ అయిన తర్వాత ఇవే సీన్స్ చేయాల్సి వస్తే ఎలా చేస్తాడు పాపం బోరు. రొమాంటిక్ గా వచ్చి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలి. అలాంటప్పుడు ఎలా ఉంటది? లొకేషన్ లో ఆవిడ ఉన్నారు, అర్ధాంగి గారు, ఆవిడ చూస్తా ఉన్నారు ఓ పక్కన ఫీల్ రావట్లేదు, ఏం చేయాలన్న టెన్షన్. ఎలా ఉంది? రెడీ? one minute. She's watching. ఒక్కసారికే ప్లీజ్, ఒక్కసారి చేస్తాను రితిక ప్లీజ్. ఇంటికి వచ్చాక ఏం అనకే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ 3. ఏడుస్తున్నావేంటి? ఓకే చెప్పగా. ఇంటికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి గుర్తు తేడు చెప్పుదని కొడతా. రుచిక వరుణ్ హార్ట్ లో ఉంటది ఎప్పుడు. వరుణ్ ప్రాణం. ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు ఎలా ఉంటది? ఇంటికి వెళ్ళిన తర్వాత రితిక కోపంగా ఉంది, ఇప్పుడు వరుణ్ వచ్చాడు ఇంటికి. అవన్నీ సీన్స్ అని చూసేశారు, చూసిన తర్వాత లొకేషన్ చూసారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలుకే లొకేషన్ లో మొత్తం చూసింది. ఏం అమ్మో కత్తి పట్టుకు వస్తుంది, ఏదో దూరంగా మాట్లాడచ్చు. హాయ్ రితిక. చంపేస్తా. వరుణ్ ఈ డైలాగ్ రేపు సినిమాలో ఉంది, ఎలా చెప్పాలి? రితిక పొడుస్తా ఈకుతా. ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటది కదా. వరుణ్ గారు లొకేషన్ లో ఎక్కువ పడుకుని పోయేవారు. ఇప్పుడు లొకేషన్ లో గ్యాప్ వచ్చింది, బాగా వచ్చిందా సీన్ అని ఓకే అన్నారు. సీన్ లో వచ్చిన తర్వాత నిద్ర వస్తుంది దానికి. ఓ పక్కన సీరియస్ గా వెళ్ళలేదు చెప్తున్నాడు, ఆయన నిద్రపోతాడు. ఎలా ఉంటుంది అసలు? ఎలా కవర్ చేసుకుంటారు ఆ నిద్రని? రెడీ? సో డైరెక్ట్ గా సీన్ చెప్తున్నారు. సో సీన్ అంటే ఇప్పుడు హీరోయిన్ ఇంటికి నువ్వు వెళ్ళావు, వాళ్ళ డాడీతో మాడుతున్నావు. చూడండి అంకుల్, మీరు లేకపోతే నేను ఆంటీని నొప్పించి పెళ్లి చేసుకుంటాను. రితిక నాకు ప్రాణం, తన కోసం చచ్చిపోతా, తన కోసం నేను. వరుణ్ అది గుర్తొస్తలేదండి, ఒక్క నిమిషం. ఓకే నెక్స్ట్ సీన్. ఓకే సార్. సో తర్వాత క్లైమాక్స్ వచ్చేసరికి వరుణ్ అక్కడ అదే జరిగింది. యాజ్ ఇట్ ఈస్ ఆడే గుర్తొచ్చాడు. ఓకేనా? యాక్షన్ సీక్వెన్స్ వచ్చి ఇచ్చేస్తున్నాడు. రెడీ? యాక్షన్. సార్ హలో వరుణ్ గారు. పడుకున్నాడు, నిద్రపోతున్నాడు, కళ్ళు మూసుకుంటే పడుకున్నాడు అని అనుకుంటారా? ధ్యానంలో ఉన్నాడు అనుకోవచ్చు కదరా. ఎలా ఉంటది? అదే ఒక హీరోయిన్ వచ్చి రొమాన్స్ చేస్తుంటే పడుకున్నాడు. ఎలా ఉంది? యాక్షన్. ఫస్ట్ టైం నేను చూడగానే ఇలా గుండెల మీద పడుకోబెట్టి నిన్ను పడుకోబెడదాం అనుకున్నాను. వరుణ్ కళ్ళు మూసుకున్నా నువ్వే ప్రియ, కళ్ళలోకి వెళ్తున్నా నువ్వే ప్రియ. వన్ మోర్ ప్లీజ్, కొట్టకే గట్టి తెలుసు. మన ప్రియాంక భరద్వాజ్ గారు, ఈవిడ గురించి సెట్ లో ఎలా ఉంటది? తెలుగు రాదు, మంచిగా మేకప్ వేసుకుంది, మంచి నీట్ గా వచ్చింది. డైరెక్టర్ తో మాట్లాడుతుంది. డైరెక్ట్ గా నేను హాయ్ సార్. హాయ్ అమ్మా. ఏంటి లేంటు టైం రావాలి కదా, ఇలా మొహం వేసుకొని వచ్చేస్తారు రోజుని. థ్యాంక్ యూ సార్. సిచ్యువేషన్ ఉండాలి, అర్థమైందా? ఇంకోసారి చేసావు ఇంకో నా చెప్తే కొడుకుంటా. మొత్తం ఫుడ్ అంత మీద తినేస్తున్నాడా? ఫుడ్ వెరీ బ్యూటిఫుల్ సార్. 5 రోజులు లేక తయారాను. 2 రోజులు తింటే బాగా తయారవుతావు. అమ్మ కడుపు మాడా. In Mada Venkateshwar, I know him very like this characters he did. I say Mada, ne amma kadupu Mada. Very wonderful actor. You know Mada Venkateshwar Rao? Yeah, I know. Oh, no. Unko intuku pothalage adenda. Time kochi rat chesuko acting ade. Acting is very difficult. Ne amma serious avutadu nuvu. This action is there in scene. ఎలా ఉంటుంది అనమాట. తెలుగు రాకపోతే ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. వరుణ్ చంద్రేష్ గారు తను ఒక సినిమాలో హీరో హీరోయిన్ యాక్ట్ చేశారు. సో అక్కడి నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది కదా సార్?
వీళ్ళిద్దరూ ఎలాంటి సీన్లు ఇచ్చినా లొకేషన్ ఎలా చేస్తున్నారన్నది. ఓకే, ఇప్పుడు సీన్ ఏంటంటే మీరు ఇద్దరు కొట్టుకోవాలి. Okay. చాలా పెద్ద ఫైట్ సీన్, మీకు చాలా పెద్ద గొడవ అయింది. Okay, sir. అమ్మాయి మీద నువ్వు బాల్ ఇసిరేసావు, ఆ అమ్మాయి నిన్ను తిడుతుంటది. ఓకే రెడీ, యాక్షన్. ఓకే సార్. రైట్ గా ఏం చెప్పి నువ్వు ఏం చేస్తున్నావు? ఫుట్బాల్ ఇష్టం మనకు. కొంచెం గట్టిగా ఇస్తారు, సీన్ బాగా వస్తుంది కదా. ఓకే ఓకే. నువ్వు నా కోసం ఆలోచించి నువ్వు యాక్టింగ్ డల్ చేసుకోవచ్చు. నో డార్లింగ్, హౌ కెన్ ఐ డు దిస్? ప్లీజ్ నన్ను కొట్టాలి నువ్వు సీన్ లో. నో ఐ కాంట్. నువ్వు కొట్టకపోతే నేను కొడతాను, నేను అర్థమైందా? అరే మన కెరీర్ బాగుండాలంటే ఇలాంటి సినిమా బాగా చేయాలిరా. నువ్వు నా మీద ప్రేమ చూపించి ప్రతి సీన్ లో లవ్ చూపిస్తాను. ఇదే కావాలి యాక్టింగ్ అంటే, ఇదే వెళ్ళు, ఇదే యాక్టింగ్. ఏమైనా చేస్తున్నా అరే ఈ సినిమా తర్వాత మనం పెళ్లి చేసుకుంటాం కదా, ఒక్కోసారి యాక్ట్ చేయపోని. ఓకే, ఇది యాక్టింగ్ కాదు కదా, ఇది యాక్టింగ్ కాదు కదా. ప్లీజ్ డూ ఇట్ ఇన్ గ్రాఫిక్స్. ప్రియా 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 సార్, రితికా సారీ. ప్రియా ఎవరు? ప్రియా ఎవర్రా? ఇన్ ఇంగ్లీష్ లవ్, ఇన్ తెలుగు ప్రియా. ఇప్పుడు ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు, గొడవ ఆర్గ్యూ ఎప్పుడు ఎలా ఉండేది? రెడీ, యాక్షన్. రితికా, లైఫ్ లో ఫస్ట్ నువ్వు చేపెట్టి మారుతాను అతను. ప్లీజ్ రా, కూల్ గా చెప్పు, ప్రేమగా చెప్పు. ఓకే ఓకే. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు కూడా చాలా ఎక్కువ చేస్తున్నావు. మూతి మీద కొట్టేస్తాను. నేను తంతాను తెలుసా నిన్ను. ప్రియా మళ్ళీ అడుస్తున్నావు. కట్ కట్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఐఎమ్ రియల్లీ సారీ. యు నో, కాలు పట్టుకోలేదు ఇంకా, కాలు పట్టుకోలేదు ఇంకా. వరుణ్ ఎక్కడైనా కనెక్ట్ అయ్యావా? నిద్ర అంటే నాకు బాగా ఇష్టం, కానీ మరి డైరెక్ట్ చెప్తుంటే అట్లా ఎప్పుడు చేయలేదు. మరి ఇప్పుడు సోలోగా రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు విక్టరీ. వరుణ్ సందేశ్ గారు అంటేనే మనందరూ తెలుసు అండి, హ్యాపీ డేస్ నుంచే లవర్ బాయ్. ఒకప్పుడు అమ్మాయిలు చూసి అనేవారు, ఇప్పుడు ఎందుకో తెలుసా? మిస్టర్ 420 సినిమా చూసినప్పటి నుంచి. ఒకరోజు ఆ సినిమా బాగా హిట్ అయిపోయింది, వరుణ్ గారిని ప్రెస్ మీట్ కి పిలిచారు. వరుణ్ గారు ఇలా వెళ్తూ దాక్కున్నారు. ప్రొడ్యూసర్ సార్ సార్ ఏంటి సార్ ప్రెస్ మీట్ అక్కడ ఇక్కడ దాకా? పోలీసులు ఉన్నారు తర్వాత వస్తారు. రిలీజ్ కాకముందు వరుణ్ గారు టెంపుల్ కి వెళ్ళారనుకోండి, స్వామి నేను బాగుండేలా వరం ఇవ్వు తండ్రి అని కోరుకునేవారు. ఇప్పుడు మిస్టర్ 420 రిలీజ్ అయిన తర్వాత, స్వామి నీ మెడలో ఉన్న నగలన్నీ నా చేతిలోకి వచ్చేలా చూడుతండ్రి. ఒకప్పుడు అమ్మాయిని చూస్తే బాగుంది అని అనుకున్నారు, ఇప్పుడు అమ్మాయిని చూస్తే అబ్బా మెడలో చైన్ బాగుంది అని అనుకుంటారు. కొంతమంది సెల్ఫీలు దిగుతారు. సెల్ఫీలు దిగితే అంటే ఏదన్నా ప్రెస్ మీట్ కో లేకపోతే ఫంక్షన్స్ కో లేకపోతే షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ వచ్చి అంటే చాలా మంది అభిమానులు సెల్ఫీలు దిగుతారు. అప్పుడు ఆయన పడే బాధలు ఏ విధంగా ఉంటాయి? వరుణ్ సందేశ్ గారి లాగా మా శ్రీను అండ్ నేను ఒక అభిమాని, ఒక అమ్మాయి అన్నమాట. చేసావా? Do you have మూర్ఛ? అది ఏమంటారు? ఎమోషన్. ఎమోషన్. యా, నాట్ లూజ్ మోషన్, ఓన్లీ ఎమోషన్. నిజమేనా? ఒకసారి గిల్లండి, ఒకసారి ప్లీజ్. 9908186347. అదేంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? ఇలా మూర్చపోయిన నంబర్లు చెప్తున్నాను. ఒకసారి నేను మీతో సెల్ఫీ దిగొచ్చా? ప్లీజ్ వన్ మోర్. సార్ ప్లీజ్ లాస్ట్. శైలు కదా విత్తిగా ఇక్కడికి వచ్చారు. గో. ఎవరది? కనీసం బొచ్చు కూడా లేదు. సార్ ప్లీజ్ నెంబర్. She's my సిస్టర్
ఏం మాడుతున్నారు ఇద్దరు? ఏదో మాడుకున్నారు చెప్పండి, ఏం మాడుతున్నారు? మాట్లాడు. అమ్మా అది పేరు వచ్చి అబ్బాయిలు వరుణ్ సందేశ్ గారిని చూస్తే ఎలా ఉంటారు? తెలుసు సార్, మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా హ్యాపీ. మా ఫ్రెండ్ తో మాట్లాడతాను సార్, మీరు ప్లీజ్ సార్. యూ ఫస్ట్ కన్ఫర్మ్ మీ యువర్ మ్యాన్ ఆర్ ప్లీజ్ సార్, మిమ్మల్ని చూసిన ఆనందంలో నాకు ఏం చేయాలో అర్థం అవట్లేదు సార్. ప్లీజ్ సార్, మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తా. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అరే మామా చెప్పరా. వరుణ్ సందేశ్ లేడరా? లేడా బాయ్ ఉన్నాడురా, నా పక్కనే ఉన్నాడు. ఇగో నేను వెళ్తున్నానో లేదో నన్ను గుర్తుపట్టి నా సినిమా చూశారు కదా కొత్త బంగారులోకి, నాతో పాటు కాఫీకి వస్తున్నాను అడుగుతున్నారా? వెళ్ళనా? వదిలేరా నీకు షుగర్ కదా, వదిలేరా నీకు షుగర్ కదా. మా ఫ్రెండ్ ఒకసారి మాట్లాడండి సార్. బాబు మీ వాళ్ళు చెప్పండి, నేను వరుణ్ సందేశం కాదు, వరుణ్ తేజ్ నేను. చెప్పండి, ఆడ ఫ్రెండ్ గా రాంగ్ నెంబర్ ఇది, రాంగ్ నెంబర్ ఇది. సార్ ఒకసారి ఆటోగ్రాఫ్ పెడతారా సార్? ఆర్డర్ బిల్లు అదిగా సార్ సంతకం. ఒక్క నిమిషం పెట్టండి సార్. వరుణ్ ఎలా అనిపించింది వెంకీ చేసింది? చాలా రోజుల తర్వాత ఇంత నవ్వుకున్నాను. ఓకే సూపర్, రాజా సభి. ఓకే మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ గా మ్యానరిజం చేసింది మనీషా అండ్ పంచ్ డైలాగ్ ఇచ్చింది సౌజన్య. ఆజావ్. ఓకే మిస్టర్ 420 గారు ఎలా అనిపించింది? నిజంగా మనస్ఫూర్తిగా చాలా రోజుల తర్వాత ఇంత నవ్వుకున్నాను. You awesome show. प्रियंका आपको कैसा लगा यहाँ पे आना? बहुत अच्छा लगा. Wishing you all the best for your career. And మీరు మాత్రం చూస్తూనే ఉండండి ప్రతిరోజు పటాస్ ఫుల్ టు బిందాస్. బై.